భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలతో వాజ్పేయి, అద్వానీ చూపించిన మార్గంలో ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ అని అన్నారు. భారత్ను విశ్వగురువుగా చేసేందుకు నిరంతర కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, పిన్నింటి హనుమండ్లు, చందనం సత్యనారాయణ, మనోజ్, రాహుల్, నర్సయ్య, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశాన్ని కాపాడడానికి అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ద్వారా మరి యొక్క బలిదానాల ద్వారా ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అణుపరీక్షల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటినటువంటి వాజ్పేయి గారు, అదేవిధంగా రామాలయ నినాదంతో హిందువులందరినీ ఏకం చేసినటువంటి అద్వానీ గారు పూర్తి మద్దతుతో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఈ రానున్న 2024 ఎన్నికల్లో కూడా మరి అదే ఆదరణతో మరి భారతీయ జనతా పార్టీకి మరొకసారి మీరు మరి ఆదరించినట్టయితే, విజయం చేకూర్చినట్టయితే మరి శక్తివంతమైన సుభిక్షమైన దేశంగా మరి భారతదేశం నిలబడుతుంది. కావున మరి 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో 1980లో ప్రారంభమైన పార్టీ ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, అతిపెద్ద సంఖ్య ఉన్న కార్యకర్తల సంఖ్య ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి ఆ దశ నుంచి ఈ దశ వరకు మాకు కూడా చాలా ఓ రకంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. 2 సీట్లతో ప్రారంభమైన పార్టీ అంటే భారతదేశంకు ఉన్న విలువను ప్రపంచ నలుగురు చాటి చెప్పే విధంగా నాయకత్వాన్ని చూపిస్తూ ఉన్నాం. అదో రకంగా ప్రతి కార్యకర్తకు ఒక సంతోషాన్ని ఇస్తూ ఉంది. మేమైతే దాదాపు 50 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తే 370 అధికారులు రద్దీతనే వేయడం అనుకోలేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇంత సజావుగా సాగుద్ది అనుకోలేదు. ఆ తృప్తి ఏదైతే ఉందో ఇలా గతంలో పనిచేసే కార్యకర్తలకు 30 చేసే కార్యకర్తలు కూడా తృప్తినిస్తూ ఉంటాం. దానికి కారణం నరేంద్ర మోడీ గారికి. అయితే ఒక సామాన్య కార్యకర్త కూడా ఆ దశకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేస్తాం కనుక మరొక్కసారి కూడా రాబోయే ఎన్నికలు ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. 400 సీట్లు దాటల లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం కనుక ఈ కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ గారికి మద్దతు ఇవ్వాలి. మన ఓటు ఏదైతున్నదో 300 దాటిన తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దోహదమైంది. 370 అధికారులు రద్దు అవడానికి కూడా మన పార్లమెంట్ సభ్యులు ఓటేసింది కనుక మరొక్కసారి కూడా బీజేపీకి అధికారం ఇవ్వడం మేము కోరుతూ ఉన్నాం. మరొక్కసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పార్టీని ఆదరించిన భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.